కాలేజీ పెడితే చుట్టూత రేట్లు పెరుగుతాయి. ఇతను భూ సమీకరణ చేసి సమీకరణ కాదు జగన్ చేసిన సేకరణ చేసిన టైంలో ఆయా ల్యాండ్స్ వాల్యూ మొత్తం కలిపితే ఒక 7,000 కోట్లు 8,000 కోట్లు మాక్సిమం 10,000 కోట్లు అనుకున్నాం. భూ సేకరణ కింద తీసుకోవాల్సి వచ్చింది కానీ ఇవాళ 1,00,000 కోట్లు అది. ఇందులో 4 తీసేయండి, మిగతా వాటిది కనీసం 60,000-70,000 కోట్లు. గవర్నమెంట్ నుంచి ఖర్చు అయ్యేదంతా 8,000 కోట్లు. జగన్కు ఉన్నటువంటి ఒక ముందు చూపు నాకు అర్థం కాదు. ఏంటంటే ఈయన విజనరీ అనేది గొప్పగా చెప్తుంటారు. విజన్ అంటే ఏంటి? భవిష్యత్తులో రాబోయే కష్టాన్ని ఇవాళ పరిష్కరించడం, అదే కదా విజనరీ అంటే. భవిష్యత్తు బాగుండటం. జగన్ చేసుకొచ్చింది ఏంటి? నీ పరిపాలనా తీరు ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు విజనరీ నాలాంటి వాళ్ళని కూడా గౌరవించేవాడు. ఎందుకు? జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన. కాంగ్రెస్ చేయలేకపోయింది, ఆయన చేశాడు. జగన్ మరొక మెట్టు ముందుకు పోయాడు. ఎట్లాగా? ఇంటికి పాలన తెచ్చాడు త్రూ వాలంటీర్ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరలోనే పాలన. అట్లాగే మెడికల్ హాస్పిటల్స్ దగ్గర ఇళ్ళు, రైతు భరోసా కేంద్రాలు. ఇట్ ఈస్ ఎ విజన్ ఈ కాలానికి అనుగుణంగా. అట్లాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల 350-400 కోట్లు అవుతాయి ఆరోగ్యశ్రీ. ప్రైవేట్ ఆసుపత్రులు అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నాయి. దీనికోసం ఆపరేషన్స్ దీని మీదనే బతకడం బిగించేసినాయి కొన్ని. దానివల్ల ప్రభుత్వానికి అదనం పారబోతుంది. అలా కాకుండా అవసరమైన వైద్యం, అవసరమైనటువంటి ఆపరేషన్ చెయ్యాలి అంటే గవర్నమెంట్ వైపుకి ఆపరేషన్ తీసుకొస్తే డాక్టర్లకి మెరుగైన మనమే డిబేట్లు చేసాం, మాట్లాడుకున్నాం ఈ విషయం.